కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తల్లికి వందనం పథకం అమలు ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆమె శుక్రవారం సాయంత్రం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేసి వాటిని సూపర్ హిట్ గా మార్చామని తెలిపారు. పిల్లల చదువులకు తోడ్పాటుగా కూటమి ప్రభుత్వం ఇటీవల 2వ ఏడాది తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసిందన్నారు. మెగా పేటీఎం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రంపచోడవరంలో చేయడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ మెగా పేటీఎం జరగడం జరిగింది. మేము కొన్ని దగ్గరలకి ఒక్కొక్క దగ్గరకో 2 దగ్గరలకో మాత్రమే వెళ్ళగలిగాం. కానీ కొంతమంది ఈ మెగా పేటీఎం చూసి ఒక్కొక్క తల్లికి 4గురికి 5 మందికి 3గురికి వాళ్ళ అకౌంట్లలో ఈ తల్లికి వందనం జమ అయిందని వాళ్ళ కృతజ్ఞతని ముఖ్యమంత్రి గారికి వ్యక్తపరచడానికి, అదేవిధంగా నాకు తెలుపుకోవడానికి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కోసం వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని తెలుపుకుంటారు. కొంచెంసేపు దాలి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న సరిదిద్దుకుంటూ ఇప్పటి వరకు మనం ప్రతి పని కూడా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు 3000 నుంచి 4000 అవ్వాతాతలకి ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకి 6000 ఇస్తున్నాం. అలాగే డిసేబుల్ పీపుల్కి 15,000 లెక్కన ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 లెక్కన ప్రతి రైతుకు అందే విధంగా చూస్తున్నాం. స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ఆల్రెడీ ఇస్తున్నాం. అలాగే 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. ఆటో సేవలో ఇవ్వడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఈరోజు చేనేతలకు ఎంతో ఆసరాగా నిలబడింది మన ప్రభుత్వం అనడానికి మీరు నిన్ననే మన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ చేనేతలకు అండగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మెగా పీటీఎంలో తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో సంతోషం అనిపించింది. మన ప్రభుత్వం తల్లికి వందనం కింద 10,120.78 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 67.47 లక్షల మంది విద్యార్థులకు, 42.70 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయడం జరిగింది. ఇప్పుడే అడ్మిషన్స్ తీసుకున్న 1వ క్లాస్ వాళ్ళకి, అలాగే జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఇంకా వాళ్ళకి జమ కాలేదు. మిగతా +2 వరకు మిగతా అన్ని క్లాసులకు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నీకు 15,000 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు అనే విధంగా మాట్లాడిన వాళ్ళకి ఇది దీటైన జవాబు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 4 ఉన్న 5 మంది ఉన్న వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. అట్లాగే ఎక్కడ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా అంగన్వాడీ ఆయాలకి వాళ్ళ పిల్లలకి కూడా తల్లికి వందనం పడే విధంగా మన ప్రభుత్వం వాళ్ళకి ఆసరాగా నిలవడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం లబ్ధిదారులు 34,253 మంది విద్యార్థులు, మొత్తం పంపిణీ 51,30,00,000
51.38 కోట్లు 51.38 కోట్లు తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అలాగే మనం ఇవన్నీ ఒక ఎత్తైతే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు ప్రతి దగ్గర కూడా ఆగిపోయిన సగంలో నిలిచిపోయిన వాటిని స్లాబ్ వేయడం కానీ, పిల్లలకి టాయిలెట్స్ లేకపోతే అవి కానీ, ఇవన్నీ కూడా ప్రతి దగ్గర చేసుకుంటూ వస్తున్నాం. మధ్యాహ్న భోజనం పథకం కింద సన్న బియ్యంతో మంచి భోజనం కూడా ఇవ్వడం జరిగింది. నాణ్యమైన బ్యాగ్లు, పుస్తకాలు, షూస్ అన్ని ఆల్రెడీ పిల్లలకి చేరడం అయింది. సో ఈ రకంగా చూస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అన్ని రంగాల్లో, ప్రతి రంగంలో ఏది వదలకుండా ఈరోజు సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి అన్ని సమపాలనలో వెళ్తూ ముందుకెళ్తున్నాం. మనం ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు సుమారు అభివృద్ధి పనులైతే 770 కోట్ల వరకు మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందే విధంగా జరగడం జరిగింది. ఇదంతా ఒక విధమైతే అనాథ పిల్లలకు కూడా డైరెక్ట్ గా కలెక్టర్ గారి అకౌంట్ నుంచి వాళ్ళకి ఈ 13,000 15,000 తల్లికి వందనం చేరే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మన ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 15,000 ఇచ్చాము. ముందు కూడా 15,000నే చెప్పారు, ఇప్పుడు కూడా 15,000. ఆ 2,000 ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఉపయోగపడుతుంది అని చెప్పి అప్పుడు చెప్పింది నిజమే, ఇప్పుడు చెప్పింది అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తుంది. ఎవరు తెచ్చిన పథకం అయితే మీరు ఒక్కరికి ఇచ్చారు, మేము 4గురికి ఇస్తున్నాం. ఇదిగోండి వీళ్ళే నిదర్శనం. ఈమెకి 5 మంది పిల్లలు, మీరు ఒక్కరికి ఇచ్చారు. ఆ ఇంట్లో మేము 5 మందికి ఇచ్చాం. 5 మందికి ఇచ్చాం. మీరు అడిగిన జవాబుకి ఇదే నిదర్శనం. వాళ్ళ కోసమే యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆనందం వెల్లబుచ్చుకున్నారు, దాన్ని తెలవాలి అని చెప్పి అందరికీ. సో ఇలాగే ఇంకా కూడా నలుగురు పిల్లలు ఉంటే 4గురికి, 5 మంది ఉన్నప్పుడు 5 మందికి వచ్చిందంటే 4 ఉన్న వాళ్ళకి 4గురికి ఇచ్చాం, 3 ఉన్న వాళ్ళకి 3 కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ తల్లికి వందనం అనేది దీనివల్ల ఎంతో మంది తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా లబ్ధి పొందుతున్నారు. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, యువ నేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున అని చెప్పి తెలియజేస్తున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.